అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. రైతన్నలకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో దాదాపుగా 46.5 లక్షల మంది రైతన్నలకు 20,000 రూపాయలను చెల్లించిన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరానికి గాను డబ్బుల్ని విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఈ రైతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. చాలామంది రైతులు అయితే కొత్తగా అప్లై అయితే చేసుకోవడం జరిగింది. ఆ రైతన్నలందరికీ ఈ డబ్బుల్ని అందించడం జరుగుతుందన్నమాట ఈ విడతలో. కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే రైతన్నలకు ఈ డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి, అలాగే మనకు లిస్ట్లో పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నింటినీ మనమైతే చూసేద్దాము. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభావ పథకం 3 విడతల్లో 20,000 రూపాయలు రైతన్నలకు అందించింది. మొదటి విడత వచ్చేసి మనకు ఆగస్టు 2025లో మొదలైంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అలాగే రెండో విడత వచ్చేసి నవంబర్ 2025లో మొదలైంది. ఈ 2025లో విడుదలైన డబ్బులు వచ్చేసి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మూడో విడత మార్చి 2026లో విడుదలయ్యింది. దీంట్లో మనకు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ విధంగా మొత్తం 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరడం జరిగింది. ఈ 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొదలైంది. ఈ ఏప్రిల్లో మొదలైన ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మొత్తం ఆర్థిక సంవత్సరంలో 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఇది కేవలం అన్నదాత సుఖీభావ పథకం కోసం మాత్రమే కేటాయించడం అయితే జరిగింది. రైతన్నులందరూ ఈ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు చేసుకోవాలండి. ఆ విషయాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నలందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. మన కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ బడ్జెట్ను కేటాయించడం జరిగింది. 12,152 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరానికి గాను. అయితే రైతులకు పనిముట్లను కూడా మనకు సబ్సిడీ ధరలో అందించడం జరుగుతోంది. అలాగే విత్తనాలను కూడా సబ్సిడీ ధరలో అందించడం జరుగుతోంది. ఈ విధంగా మనకు రైతులకు ఎంతో మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత ఏదైతే ఉందో 2026 సంవత్సరానికి గాను ఈ మొదటి విడతను విడుదల చేయడానికి సన్నద్ధమైందండి. పీఎం కిసాన్ డబ్బులు విడుదలైన నేపథ్యంలో మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి మనకు జూన్ నెల 2వ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. అదే నేపథ్యంలో అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయబోతోంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలు కొన్ని విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అవేంటి అంటే మొట్టమొదటిగా ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు అయితే పడవు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకోవాలి అంటే పీఎం కిసాన్కు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్స్ వేసి అంటే వేలిముద్రలు వేసి మీకు అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ పొందిన రైతులకు మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ చేయించుకోండి. గతంలో మీరు ముందు విడతల్లో కూడా ఈకేవైసీ చేయించుకొని ఉంటారు. అలాగే ఈసారి కూడా ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కంపల్సరీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ సంఖ్య వచ్చేసి ఆధార్ నంబర్ లాగా ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే రైతన్నులందరూ ఈ నంబర్ని అయితే పొందారు. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకు హోల్డ్లో పెట్టడం జరుగుతుందని, డబ్బులు పడవు. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి
అక్కడ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో మీకు ఎటువంటి అవసరాలున్నా కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా మిమ్మల్ని రైతులుగా గుర్తించి మీకు అవసరాలు తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు సంఖ్యను తీసుకోవడంలో నిర్లక్ష్యం అయితే చేయకండి, ఖచ్చితంగా తీసుకోండి, మిస్ అయితే చేయకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మనకు డబ్బులు డైరెక్ట్గా మన ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. మనకు ఆధారిత సేవలను అందించున్నది కాబట్టి ప్రభుత్వం ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కే డబ్బులు డీబీటీ పద్ధతిలో పడతాయి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి. ఇక అంతేకాకుండా మీరు చాలా రోజుల నుంచి బ్యాంక్ అకౌంట్ను యూజ్ చేయకుండా ఉన్నట్టయితే అది ఇన్యాక్టివ్ స్టేటస్లోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి మీరు బ్యాంకు ఖాతాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అది యాక్టివ్లో ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోండి. గత విడత డబ్బులు పడినప్పుడు మీకు డబ్బులు వచ్చి ఉంటే అది యాక్టివ్లోనే ఉంటుంది, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మార్చి నెలలోనే కాబట్టి డబ్బులు మీకు పడింది, జూన్ నెల కాబట్టి ఈ నెల కాబట్టి ఇంకా 2 నెలలే గడిచింది కాబట్టి ఇన్యాక్టివ్లోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. కాబట్టి మీకు ఖచ్చితంగా యాక్టివ్లోనే ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్కు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు డబ్బులు రానట్టయితే మాత్రం ఈ బ్యాంక్ అకౌంట్ను ఒకసారి యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలాగా అంటే, లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవ లిస్ట్ కోసం annadatasukhiBhava.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ అయితే తెలుస్తుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ స్టేట్ నేము, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఎంతమందికి అయితే డబ్బులు వస్తున్నాయో పిఎం కిసాన్ డబ్బులు వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. ఆ లిస్టులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చండి. లిస్టులో పేరు ఉన్నట్టయితే ఈకేవైసీ వేసినట్టయితే ఖచ్చితంగా మీకు డబ్బులు మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు పిఎం కిసాన్కి సపరేట్గా, అన్నదాతకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చండి. ఇక అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఫోటోలు, మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు మీకు అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక కౌలు రైతులకు CCRC కార్డ్స్ కోసం అప్లికేషన్లు తీసుకుంటోందండి రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాల్లో CCRC కార్డ్స్ని అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరైతే చెక్ చేసుకొని వెళ్ళండి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.